ఐక్యత, చేనేత కులాల ఐక్యత, చేనేత సంఘాల ఐక్యత, ఐక్యత. వర్ధిల్లాలి 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 ఓకే సార్. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీసు ముందున మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేనేత కుల సమస్యలపైన 18 కులాల సమస్యలపైన ఈరోజు ఇక్కడ నినాదాలు ఇచ్చి గాంధీ మహాత్మునికి దండలు వేసేసి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. చేనేత సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధరలు ఇవ్వాలా చేనేత కార్మికులకు, మరి చేనేత పనులను ఆపాలా, అటు మరణించిన వాళ్లకు ఎక్స్గ్రేషియో ప్రకటించాలా, ఇక చేనేతలకు పెన్షన్లు కూడా ఇవ్వాలా, వయసు మళ్ళిన వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చేపట్టాలా. కొంతమందికి 18,000 మందికి ఈ జిల్లాలో ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత చేనేతలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా, ఇంకా సమస్యలు ఎన్నున్నా అన్నింటినీ తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చేనేత కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గాంధీ జాస్మిత గారికి వారికి లడి అంటే చేనేత వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క లడిని వేయడము, పుష్పమాలంకృతం చేయడము జరిగింది. ముఖ్యంగా చేనేతలు రికార్డుదే కానీ డొక్కాడని బతుకులు చాలా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విధానం ప్రకటించారు. 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకు ఉచితంగా విద్యుత్తు, 500 యూనిట్ల వరకు మరమగ్గాలు అంటే పౌరులకు విద్యుత్తు. చాలా సంతోషకరమైన విషయము, వారికి ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే చేనేతలు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెటింగ్ లేదు. వాడు ఉత్పత్తి చీరలు తయారు చేసినాడు, టవల్ తయారు చేసినాడు, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమంటే, ఏదైతే రైతు రైతులు వచ్చేసి రైతు బజార్లో వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటారో, అలాగే చేనేత కార్మికులు వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు చీరలు అటువంటివి ఒక చేనేత బజార్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని, అలాగే చేనేతలకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లా బనవాసిలో 77 ఎకరాలు ఇచ్చారు టెక్స్టైల్ పార్క్కి. దాంట్లో యుద్ధ ప్రాతిపదికన వీవర్స్కి అంటే ఎవరైతే చేనేతలు ఉన్నారో వారికి అలాట్ చేయాలి. మీ పేరు? నా పేరు గడిగ ప్రసాద్, కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు.